హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ దీవెన శైలజ. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుణ్ణి వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రెస్ బెల్, తర్వాత ప్రెస్ ఆల్, అన్ని వీడియోలు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ధన్యవాదాలు నా ఛానల్ని చూస్తున్నందుకు. అలాగే ఇక్కడ చూడండి, ఉదయం పూట ఇలా ముగ్గుతో మంచిగా రంగవల్లులు తీర్చిదిద్దుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. మీకు కూడా ఇలాంటి అలవాటు హ్యాపీగా ఉందా? కామెంట్లో తెలియచేయండి. అలాగే నేను వీడియోలు అప్లోడ్ చేయలేదండి, షార్ట్స్ కూడా అప్లోడ్ చేయడానికి వీలు కానంత ఫీవర్లో ఉండి, ఫీవర్ అంటే టైఫాయిడ్ వచ్చిందండి. స్టార్టింగ్లో నాకేం అర్థం కాలేదు. తర్వాత టెస్ట్ చేయించుకుంటే ఒక వారం రోజుల తర్వాత, అలాగనే వారం రోజుల తర్వాత టెస్ట్ చేయించుకుంటే టైఫాయిడ్ బయటపడ్డదండి. ఈ టైఫాయిడ్ మెయిన్గా వచ్చేసి దోమల వల్ల వస్తుందని అనుకున్నాను నేను. కాదంట, మనకు కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు, కలుషితమైన పానీయాలు తాగడం వల్ల వస్తుందంట అండి. ఇక్కడ చూడండి, నేను ఇంకా తప్పదు ఏమంటారు, మన తెలుగులో సామెత ఉంటుంది చూడండి, అక్కమ్మగుడే దిక్కు అన్నట్టు. అలా అయిపోయింది నా పరిస్థితి. ఇక్కడ చూడండి, ఈ ఫ్రూట్ ఎంతమందికి తెలుసు? ఇది డ్రాగన్ ఫ్రూట్ అంటారు కదా. ఈ డ్రాగన్ ఫ్రూట్ అస్సలు చూడడానికి చాలా జంకుతూ భయపడేదాన్ని నేను. ఈ డ్రాగన్ ఫ్రూట్ అస్సలకి చూస్తే అదొక రకమైన ఒక అలర్జీలాగా అనిపించేది. చైనా వాళ్ళది ఒకటి ఉంటుంది కదా, డ్రాగన్ నిప్పులు గక్కేది, అట్లా అనిపిస్తుండే ఈ ఫ్రూట్ చూడంగానే. అసలుకి అబ్బా ఎట్లా తింటారబ్బా, ఇది ఇట్లా ఉంది అనుకునేదాన్ని. ఒక ముసలి చర్మం లాగా ఉండేదన్నట్లు. తర్వాత నేనే ధైర్యం చేసి ఇంకా టైఫాయిడ్లో ఇది తినాలమ్మా అని మా అమ్మ చెప్తే తీసుకున్నానండి. 150 రూపాయలు చెప్పారు, ఒక్కటి 150 రూపాయలు చెప్పారు. ఇంకా కొన్నేమో ఇవి తీసుకున్నాను, అంజూరు. 150 రూపాయలు అంటే ఏం లేదండి, నేను కోషిష్ చేసిన తక్కువ రేట్కే తీసుకున్నానులేండి. ఇంకా తర్వాత ఇది తీసుకుంటే కొన్ని యాష్ కలర్లో ఉంటాయి, కోసేటప్పుడు యాష్ కలర్లో ఉంటాయని అన్నారు చాలామంది. నేను తీసుకున్న పండేమో పింక్ కలర్లో మంచి కలర్లో ఉందండి. తీసుకొని తింటే ఒక జున్ను తిన్నట్టు మెత్తగా మంచిగా ఉందండి. చాలా బాగుంది పండైతే. తినండి. చాలామంది ఇప్పుడున్న వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్ ఫీవర్స్ వస్తున్నాయి కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో నీట్గా పెట్టుకోండి. నేను బయట ఎక్కడ తిన్నానో ఏంటో గుర్తుకొస్తలేదు. అది బయట కలుషితాహారం తీసుకొని కూడా 2-3 వారాల తర్వాత బయటకు వస్తుందంట ఈ జ్వరము, టైఫాయిడ్. నాకు ఊహ తెలిసి పెళ్ళయ్యాక ఇది 3వసారి. దీనికి మెయిన్గా ఫుడ్ వచ్చేసి మనము రైస్ మెత్తగా ఉడికించుకొని, పెసరపప్పు అంటే రైస్ పెసరపప్పు తగు మోతాదులో తీసుకొని మెత్తగా ఉడికించుకొని పెరిగేసుకొని తినాలంట అండి. అస్సలకి వారం రోజుల నుంచి నేను కన్ను తెరవలేదంటే నమ్మండి, అంతగా పడిపోయింది అన్నట్లు నాది బాడీ. ఫీవర్ తోటి అంత ఫీవర్ డామినేట్ చేసింది అన్నట్లు. ఎన్ని మందులు వేసుకున్నానంటే అన్ని మందులు వేసుకున్నాను. వేసుకొని ఒక రకంగా వాకరలాగా వచ్చేసింది. పాలు చూస్తే అస్సలకి చూడబుద్ధి అవ్వట్లేదు. పాలు పెరుగు చూసినా వాకర వచ్చినట్లా అనిపించిందండి. ఇంకా ఇక్కడ బెండకాయ చేస్తున్నాను మా పిల్లలకి. ఇంకా బెండకాయ ఇది చెప్పాను కదా, మనము బాండి నాన్ స్టిక్వి వాడకూడదు అని చెప్పాను కదా, అలాగే సిల్వర్వి కూడా వాడకూడదండి. నేను ఐరన్ది తెచ్చుకున్నాను కడాయి. ఈ ఐరన్ కడాయిలోనే చాలా మట్టుకు చేస్తున్నాను. ఒక పుల్లటి పదార్థాలు మాత్రమే చేయరాదంట వీటిలో, ఐరన్ కడాయిలో. మీకేమైనా తెలుసా? కామెంట్లో తెలియచేయండి. మనకు చాతనైనంతలో హెల్తీగా ఉండడానికి ట్రై చేయాలని నేను తాపత్రయపడతాను. అలాగే ఇక్కడ బెండకాయ చేశాక ఇంకా తర్వాత మన సుమలత గారు అని ఏమంటారు, నెల్లూరు నుంచి మన సబ్స్క్రైబరు నెల్లూరులో ఉంటారండి. వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ ఉంటారు. వాళ్ళ ద్వారా నాకు ఒకటి పుండుకూర పచ్చడి పంపించారండి. ఇది బెండకాయ పప్పు చేసుకున్నాను. తర్వాత పుండుకూర చట్నీ సుమలత పంపించిన పుండుకూర చట్నీ పెట్టుకొని సూపర్గా ఉందండి. నిల్వ పచ్చడి అంట అది. టేస్ట్ అయితే సూపర్గా ఉండేనండి. షార్ట్ కూడా పెట్టాను చూడండి. నా షార్ట్స్ లోపల ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ వర్క్స్, మగ్గం వర్క్స్, బ్లౌజెస్ పెడుతున్నాను. మంచి రెస్పాన్స్ వస్తుందండి. ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. అలాగే శారీ పంపిస్తే
వర్క్ ఏమైనా పెడతారా పిక్స్ అని పెడుతున్నారు. అయితే ఇది కంప్లీట్గా ఈ టైలరింగ్ వర్క్ వచ్చేసి మాది షట్టర్ ఉందండి. మా సొంత ఇంట్లో ఒక షట్టర్ ఉంది. ఆ షట్టర్ని రెంట్కి ఇచ్చాము టైలర్ వాళ్ళకి. బోటిక్ నడుపుతారు ఒక సిస్టరు, తన పేరు కృష్ణవేణి. తను భలే వర్క్ చేస్తారండి. వర్క్ అయితే భలే చేస్తారు. అలాగే వర్క్ ఏ శారీ మీద ఏ ఏ కలర్లు పెట్టాలి, కలర్ కాంబినేషన్స్ కానీ దారాలు కానీ వర్క్ కూడా భలే సెలెక్ట్ చేస్తారు. చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళైతే, మా ఊరు వాళ్ళైతే తప్పకుండా వచ్చి చేసుకోండి. మెసేజెస్ కూడా వస్తున్నాయి షార్ట్స్లో పెడుతున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఆదరణకు. అలాగే ఇక్కడ బెండకాయని ఈ విధంగా లైట్గా ఇంకా ఏం పెద్దగా మసాలాలు కానీ నూనెలు కానీ ఎక్కువ వేసుకోకుండా లైట్గా బెండకాయ ఫ్రై అయ్యాక పసుపు, ఉప్పు, కారం పొడి వేసి వేగించి మగ్గినాక తీసి దింపేయడమేనండి. చాలా బాగుంటుంది కదా ఆరోగ్యానికి. ఈ లేడీస్ ఫింగర్ తింటే మ్యాథ్స్ వస్తుంది అని అంటారు కదా, అది ఎంతవరకు నిజమో కానీ నాకైతే చాలా ఇష్టం బెండకాయ. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా చాలా బెండకాయ తినేదాన్నండి. ఇది ఎంత కిలో చేస్తే పావు కిలో అంత అయితే దగ్గరికి అయ్యాక కదా. మీకు ఎంతమందికి ఈ బెండకాయ అంటే ఇష్టమో చెప్పండి. అలాగే కాశీకి పోయి ఏదో ఒక కూరగాయ వదలాలి అని అంటారు కదా, నేనైతే అస్సలు వదలనండి. ఏది వదలను. ఎందుకంటే మన ఇష్టమైంది మనం ఎందుకు వదలాలండి. ఒక జోక్ చెప్తాను వినండి. కాశీకి వెళ్ళొచ్చాక ఏం వదిలేసి వచ్చారని ఒక అబ్బాయిని అడిగితే, నా భార్యను వదిలేసి వచ్చాను అని అంటారంట. కరెక్టే కదా. అంటే భార్య అంటే అంత ఇష్టము అన్నట్లు బిల్డప్ తోటి ఆ జోక్ అయితే క్రియేట్ చేశారు. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ జోక్ అయితే. మా అత్తమ్మకి దొండకాయ అంటే ఇష్టం అండి. ఆమె కాశీకి పోయి దొండకాయ వదిలేసి వచ్చిందండి. అంత ఇష్టమైన పదార్థాలని అట్లా ఎట్లా వదిలేసి వస్తారు అని అనిపిస్తుందండి నాకు అప్పుడప్పుడు. ఇంకా అలాగే ఇంకొకటండి, మనకు నచ్చిన వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నంత వరకు మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరండి. వాళ్ళ విలువ తెలుసుకొని వాళ్ళు ఏమన్నా ఒక మాట అన్నా కానీ, వాళ్ళకి వీలు కాకపోవడం వల్ల ఏమైనా పనులు చేయకపోయినా కానీ ఏమనకూడదండి నా ఉద్దేశంలో. అంటే ఎగ్జాంపుల్, మనకు ఇష్టమైన వాళ్ళు ఒకరుంటారు, మనల్ని ఇష్టపడే వాళ్ళు ఒకరుంటారు. వాళ్ళని మన బంధాల నుంచి విడిపోకుండా కాపాడుకోవడమే మనం చూసుకోవాల్సిన బంధం యొక్క జాగ్రత్త అండి. కరెక్టే కదా. చాలామంది విడాకులు తీసుకుంటున్నారు, తర్వాత చాలా బాధపడిపోతారు. తర్వాత ఉంటే బాగుండే కదా, కలిసి ఉంటే బాగుండే కదా అని అనుకుంటారు చాలామందిని. నేను ఒక సిస్టర్ని చూశాను. వాళ్ళు అంటే మనం ప్రేమించినప్పుడు వాళ్ళు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారు, తప్పకుండా ప్రేమిస్తారు. వాళ్ళ ప్రేమని మనం ఎలా పొందాలి అనేది కాకుండా, వాళ్ళు మనల్ని ఏమన్నా, వాళ్ళకు కోపం వచ్చినప్పుడు ఏమన్నా అన్నా కానీ దాన్ని సర్దుకుపోవాలి అంతే తప్ప, వాళ్ళు ఈ మాట అన్నారు కదా అని దాన్ని తెగే వరకు లాగి బంధాన్ని అంతటితో క్యాన్సిల్ చేసుకోకుండా, క్లోజ్ చేసుకోకుండా సంసారాన్ని ఈదాలండి. అంతే కదా నేను చెప్పేది. ఇక్కడ చూడండి, స్వీట్ చేసుకున్నాను కొద్దిగా. ఇంకా ఇది పుండుకూర పచ్చడి. ఈ పుండుకూర పచ్చడి సుమలత గారు పంపించారండి. అందుకే మనం సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళము ఎంత ఓపికతో ఉంటే అంత బంధాలు నిలుస్తాయండి. విడిపోవడం చాలా తేలిక, కానీ కలవడం మాత్రం చాలా కష్టమైన పనండి కదా. నచ్చిందా నేను చెప్పిన విషయం? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇంకొక విషయం అండి, ఇక్కడ ఇది జ్వరం రాకముందు తిన్నానండి. ఇంకా జ్వరం వచ్చాక మాత్రం ఇది చూసుకొని ఇంకా తిన్నట్టు ఫీల్ అవుతున్నానండి. ఒక షార్ట్ కూడా పెట్టాను, మంచిగా లైక్స్ కూడా వచ్చాయండి. మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అలాగే కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మంచి షార్ట్స్ పెడుతున్నాను, తప్పకుండా చూడండి. లైక్స్ పెట్టండి తప్పకుండా. అలాగే మన ఛానల్లో ఇంకా ముందు ఏం పెట్టాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. అలాగే భగవద్గీత భాగవతము పెట్టాలని అనుకుంటున్నాను. కాకపోతే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మాత్రము కొద్దిగా ఎనర్జీ సరిపోతలేదండి. నెక్స్ట్ ఎపిసోడ్లో, నెక్స్ట్ వచ్చే వీడియో లోపల తప్పకుండా ఒకటి మహాభారతంలోని ఒక కథని మంచిగా చెప్దామని అనుకుంటున్నానండి.
ఇంతేనండి ఇవాల్టి వీడియో. నమస్తే అండి. అమ్మ దీవెన శైలజ. థ్యాంక్ యూ.